వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకుంటాను 7711 ఈరోజు అరిసెలు చేస్తున్నారు మా అత్త వచ్చి అత్తయ్య చూడండి అరిసెలు చేస్తున్నారు బెల్లం పాకం ఈ వీడియో చూడండి కోతులు వచ్చాయి టైంకి అండి మా నాన్నమ్మ చల్లుతుంటే మా అత్తమ్మ ఆ పని చేస్తున్నారు చూసారు కదా పాకం వచ్చాక అలాగే నెయ్యి వేసుకున్నారు మా అత్త అయితే చూసారు కదా వేడిది పొయ్యి మీద నుంచి తీసుకొని వచ్చారు చూడండి దీన్ని ఏమంటారు అత్త మర్చిపోయినా పిండి అయితే దాంట్లో కలిపేస్తున్నారు ముందైతే బెల్లం పాకం పాకం కింద చేశారు కలపాలి పిండికి తగినట్టు బెల్లం తీసుకోవాలి చూడండి కలపాలి అలాగా చూసారు కదా స్లైమ్ లాగా అయ్యింది అదొక స్లైమ్ లాగా ఆయిల్ వేస్తున్నారు ఇప్పుడు చూడండి మా అమ్మకి కూర్చుంటే కుదరదంట పిండి కలుపుకుంటూ ఎలా సరిపోయిందో లేదో ఇక్కడ మార్చి చూస్తారు చూడండి సరిపోయిందని అర్థం అలాగుంటే చూడండి మా నాన్నమ్మ అయితే కొంచెం నెయ్యి వేస్తున్నారు ఎస్ కానీ నెయ్యి చూడండి మా అత్త మా నాన్నమ్మ ఇంకా నేనైతే అరిసెలు అయ్యాక నొక్కుతారు చూసారా నూనెకి ఆ పని చేస్తాను మనం అంతకి రెడీగా పెట్టుకున్నాను నేను చూడండి చేస్తున్నారు ఆన్ చేస్తున్నారు మూకడి పెట్టేసుకోవాలి మీ దగ్గర కొంచెం పెద్దదంటే పెట్టుకోవచ్చు మా అత్త చూసారు కదా చూడండి ఆయిల్ వేసుకున్నారు మా అత్త అయితే ఒకసారి మా అత్తను కూడా మీకు పరిచయం చేస్తాను చూడండి మా అత్త నెక్స్ట్ వీడియోలో మా అత్తను పరిచయం చేస్తాను ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఇదంతా కూడా చెప్తాను మీకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటా చూసారా అత్త ఇదేమో చూపించు చూడండి సన్ఫ్లవర్ ఆయిలే మంచిది మనకి అదే తీసుకోండి దగ్గున్న వాళ్ళైతే అస్సలు గుల్లిది చూడండి వేస్తున్నారు మా అత్త ఫస్ట్ అయితే అలాగా చిన్నవి డ్రాప్స్ ఇలాగ వేసారు చూడండి ఫస్ట్ అయితే 3 చిన్న ఫస్ట్ అయితే దేవుడి కాడ ఫస్ట్ అయితే కొంచెం దేవుడి దగ్గర పెట్టుకున్నాము అలా చూడండి ఇది బాగా అయింది చూడండి నువ్వులు కూడా నువ్వులు కూడా ఉండాలి దగ్గర చూడండి మా అత్త అయితే చేస్తున్నారు ఇంతకు మా అత్త పేరేంటో తెలుసా దేవత్త శివదేవి చూడండి మా నాన్న చెప్తున్నారు చెప్పు నాన్నమ్మా శివదేవి నాకు దేవి ఒకటి తెలుసు నేను అదే చెప్పాను చూడండి నువ్వులు అనేది మన హెల్త్ కి మంచిది కాబట్టి అరిసెల్లో మిక్స్ అయిపోతుంది చూడండి ఈ సైజ్ లో చేసాను అయితే దిష్టి తీస్తారు అత్త అవైతే దిష్టి తీయాలని చూడండి
మనం ఫస్ట్ కంటే చేస్తున్నాం కదా. తగ్గిన దేవుడికి ఆహుతి. అగ్నిదేవుడికి ఆకృష్టి. మనం ఏ వంట చేసినా సరే అలా కొంచెం చేసుకుంటాం కదా అలాగా. చూడండి ఈ సైజులో అయితే మా అత్త తీసుకున్నారు. చూడండి అరిసి అయితే వేసారు. చూడండి వాటర్ బాటిల్లో నీళ్ళు నింపితే వాటర్లో ఎలా వస్తుంది అలా వస్తుంది, బుడగలు బుడగలు కింద. ఇంకా ఆ బకెట్ దీంట్లోకి తీసేస్తాం. కింద దాంట్లో పడిపోయింది కదా. పడిపోయిందిలే, అది కూడా వేడెక్కుద్దు కొంచెంసేపు ఉంటే. అందుకని మాకు తెలుసు కదా, అందుకే చెప్తున్నాను. అందుకే మేము ముందే క్లాత్ పెట్టుకుంటాం. చిన్న కచ్చిలాంటిది మనం కాలుతుంది మరి. ఓ బలంగా నొక్కేసమ్మా, కొద్దిగా ఆయిల్ ఉండాలి. నువ్వు తగ్గించే ఉంచమ్మా, చాలా ఎక్కువ అవుతుంది. చూడండి వేయకూడదమ్మ ఎప్పుడు 4 అంటారు. చూడండి మజ్జిగ ఇలాగ వస్తుంది. ఇప్పుడైతే మనం నొక్కుకుందాం. నొక్కు ఇలా అంటించుకుంటేనే మనకి బాగుంటాయి, అందంగా కనిపిస్తాయి. చూసారు కదా నూనె అయితే ఎంత వస్తుందో అసలు కింద నుంచి. చూడండి దీనికి అతుక్కుపోయింది. ఇదిగోండి నొక్కుదాం నొక్కుదాం. చూడండి నొక్కుతున్నాను నేనైతే ఇక్కడ. ఇదిగోండి నొక్కుదాం నొక్కుదాం. చూడండి నొక్కుతున్నాను నేనైతే ఇక్కడ.